హలో వెల్కమ్ టు 10 Max. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నారు. ఓ వైపు ఓజీ సినిమా రిలీజ్ హడావిడి, మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. మరి పవన్ అభిమానుల్ని అంతలా ఎగ్జైట్ అయ్యేలా చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వచ్చిన ఫుల్ మీల్స్ లాంటి అప్డేట్ ఏంటి? పవర్ స్టార్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి ఒక్కరోజు ముందుగా ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ లాంటి అప్డేట్ అందించారు. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి పవన్ కళ్యాణ్ స్టైలిష్ అవతార్లో ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేశారు. హ్యాపీ బర్త్డే టు ఉస్తాద్ ఆఫ్ స్టైల్, స్వాగ్ అండ్ బాక్స్ ఆఫీస్ పవర్ స్టార్ అంటూ ట్వీట్ చేశారు డైరెక్టర్ హరీష్ శంకర్. అవుట్ అండ్ అవుట్ బ్లాక్ సూట్ లో బ్లాక్ గాగుల్స్ అండ్ హ్యాట్ పెట్టుకున్న పవన్ కళ్యాణ్ పోస్టర్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ లాంటి సర్ప్రైజ్ అందించింది ఉస్తాద్ భగత్ సింగ్ టీం. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలున్నాయి. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా కావడం, చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చేస్తూ ఉండడంతో ఈ ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కి చేరాయి. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాలో పవన్ కి జోడీగా శ్రీలీల, రాశి ఖన్నా నటిస్తున్నారు. మైత్రి మూవీ నిర్మాతలు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ ఆడియన్స్ ముందుకొచ్చే అవకాశం ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఫుల్ మీల్స్ అప్డేట్ తో పాటు యుఎస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రీ సేల్స్ లో అదరగొడుతోంది పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా. రోజు రోజుకి సాలిడ్ బుకింగ్స్ తో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా ఇప్పటికే 25,000కు పైగా టికెట్స్ సోల్డ్ అయి ఫాస్టెస్ట్ గా $750K కలెక్ట్ చేసిన ఇండియన్ మూవీగా ఓజీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ఇమ్రాన్ హాష్మీ విలన్ గా నటిస్తున్నారు. సుజిత్ డైరెక్ట్ చేసిన ఈ గ్యాంగ్స్టర్ మూవీ ట్రైలర్ పవన్ బర్త్డే కానుకగా ఈ మంగళవారం రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి చూడాలి పవర్ స్టార్ బర్త్డేని ఓజీ టీం అభిమానులకు ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తుందో. సాలిడ్ హిట్ సినిమా పడలేదు, యాక్టింగ్ కి చెప్పుకోదగ్గ రోల్ అసలే లేదు. అయినా ఓ హీరోయిన్ చేతిలో అన్ని స్టార్ హీరోల సినిమాలే, అవి కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులే. అలా సైలెంట్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఇలా తోటి హీరోయిన్స్ కి ఎర్త్ పెడుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్న ఆ హీరోయిన్ ఎవరు? కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ సినిమాల లైనప్ చూస్తుంటే మతిపోతోంది. కెరియర్ లో హిట్ సినిమా లేదు, నటనకి గుర్తింపు తెచ్చిన రోల్ లేదు. అయినా రుక్మిణి వసంత్ చేస్తున్నవన్నీ స్టార్ హీరోల సినిమాలే, పాన్ ఇండియా ప్రాజెక్టులే. 2019లో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన రుక్మిణి సప్త సాగరాలు దాటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరియర్ కి టర్నింగ్ పాయింట్ గా నిలిచిన ఆ సినిమా తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో భాగమైంది. ఈ వారం విడుదలవుతున్న మదరాసిలో హీరోయిన్ గా చేసిన రుక్మిణి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలోనూ హీరోయిన్ అనే విషయం రివీల్ అయింది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోయిన్ రుక్మిణి వసంత్ అనే ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ ఎక్కడా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఇటు మైత్రి మూవీ నిర్మాతలు కూడా ఎక్కడా ఓపెన్ అవ్వలేదు. కానీ మదరాసి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దీనిపై కన్ఫర్మేషన్ ఇచ్చారు ప్రొడ్యూసర్ ఎన్వి ప్రసాద్. మదరాసి సినిమా టైంకి అప్కమింగ్ హీరోయిన్ గా ఉన్న రుక్మిణి ఇప్పుడు అన్ని పాన్ ఇండియా సినిమాల్లో పార్ట్ అయిందని, ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది అన్నారు ఎన్వి ప్రసాద్. ఎన్టీఆర్, నీల్ సినిమాతో పాటు తెలుగులో మరో క్రేజీ ఆఫర్ అందుకుంది రుక్మిణి. త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా రుక్మిణి ఫిక్స్ అయినట్లు సమాచారం. రీసెంట్ గా పూజా సెరమనీ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే మొదలు కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ పై త్వరలోనే అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుంది. రుక్మిణి వసంత్ లైనప్ లో ఉన్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాంతారా చాప్టర్ 1. ఈ సినిమాలో రిషబ్ శెట్టికి జోడీగా నటిస్తోన్న రుక్మిణి వసంత్ కనకావతిగా కనిపించనుంది. ఇందుకు సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. పేరుకు తగ్గట్లే ఆభరణాలు ధరించి యువరాణిలా ఉన్న రుక్మిణి లుక్ ఇంప్రెస్ చేసింది. సినిమాలో ఆమె రోల్ ఇంపార్టెన్స్ పై క్యూరియాసిటీ జనరేట్ చేసింది. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా అక్టోబర్ 2న ఆడియన్స్ ముందుకు రానుంది. కాంతారా సీక్వెల్ సినిమాతో పాటు యష్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ టాక్సిక్ లోనూ హీరోయిన్ గా నటిస్తోంది రుక్మిణి వసంత్. కన్నడ భాషతో పాటు ఇంగ్లీష్ లో ఒకేసారి షూటింగ్ జరుపుకుంటోన్న ఈ భారీ బడ్జెట్ సినిమా నెక్స్ట్ ఇయర్ మార్చి 19న విడుదలకు రెడీ అవుతోంది. మొత్తంగా కన్నడ కస్తూరి రుక్మిణి వసంత్ వరుసగా స్టార్ హీరోల సినిమాలు, క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో నటిస్తూ తోటి హీరోయిన్స్ కి ఎర్త్ పెట్టేస్తోంది. ప్రభాస్ లైనప్ లో ఉన్న క్రేజీ సీక్వెల్ మూవీస్ లో కల్కి 2 ఒకటి. ఈ మంత్ లోనే సెట్స్ మీదకి వెళ్లాల్సిన ఈ సినిమా మరింత లేట్ కానుందా? కల్కి 2 సినిమా మీద లేటెస్ట్ గా డైరెక్టర్ నాగశ్విన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? అసలు కల్కి 2 స్టార్ట్ అయ్యేదెప్పుడు? ప్రభాస్, నాగాశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కల్కి 2898 AD.
లాస్ట్ ఇయర్ జూన్ 27న విడుదలైన ఈ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ మూవీ పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేసింది. 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కల్కి వరల్డ్ వైడ్ 1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ ప్రెస్టీజియస్ మూవీకి సీక్వెల్ ఉండడంతో అది ఎప్పుడు సెట్స్ మీదికి వెళ్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్న ప్రభాస్ అభిమానులకు కల్కి 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈ నెలలోనే సెట్స్ మీదికి వెళ్తుందని క్లారిటీ ఇచ్చారు నిర్మాత అశ్విని దత్. అయితే లేటెస్ట్ గా కల్కి 2 పై నాగాస్విన్ చేసిన కామెంట్స్ సీక్వెల్ స్టార్ట్ అయ్యేందుకు మరింత టైం పట్టేలా ఉందంటున్నారు జనాలు. కల్కి 2 సినిమా మీద రీసెంట్ గా పాడ్కాస్ట్ లో డైరెక్టర్ నాగాస్విన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కల్కి సీక్వెల్ కి సంబంధించి ఇప్పటికే 20% షూటింగ్ పూర్తయిందని, ఈ ఇయర్ ఎండింగ్ లోనే షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. ఈ ఆలస్యానికి చాలానే రీజన్స్ ఉన్నాయని, కల్కిలో భాగమైన నటీనటులందరూ వేర్వేరు ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నారని చెప్పారు. సీక్వెల్ ని సెట్స్ మీదకు తీసుకువెళ్లడం సమస్య కాదని, వారందరి డేట్స్ కుదరాలి. ఇటు మూవీ ప్రీ విజువలైజేషన్, సీక్వెన్స్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ కి ఎక్కువ టైం పడుతుందన్నారు నాగాస్విన్. కల్కి 2 సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ హెవీగా ఉందన్నారు నాగాస్విన్. దానికే ఎక్కువ టైం పడుతుందని, అంతా సెట్ అయ్యేలోపు ఇటు కల్కిలో పార్ట్ అయిన స్టార్ క్యాస్ట్ డేట్స్ అన్నీ ఒక కొలిక్కి వస్తాయన్నారు. ప్రజెంట్ ప్రభాస్, ది రాజాసాబ్, ఫౌజీ సినిమాలని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఇటు కల్కిలో ఇంపార్టెంట్ రోల్ చేసిన దీపికా పదుకొన్, అల్లు అర్జున్ అట్లీ సైన్స్ ఫిక్షన్ మూవీతో బిజీగా ఉంది. సినిమాలో అశ్వత్థామగా చేసిన బిగ్ బి అమితాబ్ బచ్చన్, సుప్రీం యాష్ కిన్ గా నటించిన కమల్ హాసన్, వీరందరి డేట్స్ కుదరాల్సి ఉంది. మొత్తంగా ఈ మంత్ లోనే కల్కి సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్తుందని ఆశించిన ప్రభాస్ అభిమానుల్ని డిసప్పాయింట్ చేశాయి నాగాస్విన్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ వీక్ బాక్స్ ఆఫీస్ ముందుకొస్తుంది తేజ సజ్జా మిరాయి మూవీ. నెవర్ బిఫోర్ రేంజ్ లో ప్రమోషన్స్ అదరగొడుతోంది. రిలీజ్ కి నెల రోజుల ముందే మొదలైన ఈ ప్రమోషన్స్ పీక్స్ కి చేరుకున్నాయి. లేటెస్ట్ గా చెన్నైలో గ్రాండ్ ప్రెస్ మీట్ తో అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అయింది మిరాయి యూనిట్. తేజ సజ్జా, డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని కాంబినేషన్ లో వస్తోన్న సినిమా మిరాయి. సూపర్ యోధాగా తేజ సజ్జా, బ్లాక్ స్వార్డ్ గా మంచు మనోజ్ నటించిన ఈ సూపర్ న్యాచురల్ అడ్వెంచరస్ మూవీ ఈ నెల 12న విడుదలవుతుంది. 100 కోట్ల భారీ బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేసిన ఈ భారీ బడ్జెట్ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలతో పాటు మరాఠీ, బెంగాలీ, చైనీస్ లాంగ్వేజెస్ తో సహా మొత్తం 9 భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచిన మిరాయి చెన్నైలో గ్రాండ్ ప్రెస్ మీట్ ప్లాన్ చేసింది. మిరాయి సినిమాపై ఇండియా వైడ్ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ ని పీక్స్ స్టేజ్ కి తీసుకెళ్లింది మూవీ ట్రైలర్. డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని విజన్, షార్ట్ కి ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసిన విజువల్స్, సూపర్ యోధాగా తేజ సజ్జా యాక్షన్ బ్లాక్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని తమిళంలో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్. సినిమాని మరింతగా ఆడియన్స్ కి రీచ్ చేసేందుకు చెన్నైలో సూపర్ యోధా టూర్ పేరుతో మీడియాతో ఇంటరాక్షన్ అయింది మిరాయి యూనిట్. మిరాయి సినిమాలో క్రేజీ స్టార్ క్యాస్ట్ నటించారు. జగపతి బాబు, శ్రియతో పాటు మలయాళ యాక్టర్ జయరాం కీ రోల్లో నటించారు. జయరాం మలయాళీ అయినా తమిళ్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు. ఇది కూడా తమిళంలో మిరాయికి బాగా కలిసొచ్చే అంశమంటున్నారు జనాలు. మిరాయిలో కీలక పాత్ర చేసిన జయరాం మూవీని మలుపు తిప్పే సన్నివేశంలో తేజ సజ్జాకి సహాయపడే మార్గదర్శకునిగా కనిపించే రోల్లో ఉంటున్నట్లు తెలుస్తోంది. వీటికి తోడు చెన్నై మీడియాతో డైరెక్ట్ ఇంటరాక్షన్ సినిమాకి కావలసినంత హైప్ తీసుకొచ్చి పెడుతుంది అంటున్నారు జనాలు. అట్లీ మూవీ కోసం ముంబైకి అల్లు అర్జున్, రానాతో అనుష్క ఫోనో ఇంటర్వ్యూ, ఒకరోజు లేట్ గా థియేటర్స్ లోకి కిష్కిందపురి, ఆర్జీవి కొత్త సినిమా. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. ముంబైలో జరుగుతున్న అట్లీ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు అల్లు అర్జున్. తన కారణంగా షూటింగ్ ఆగిపోకూడదని భావించిన అల్లు అర్జున్ సెట్ లో అడుగుపెట్టారు. బన్నీ కమిట్మెంట్ కి యూనిట్ మెంబర్స్ రెస్పెక్ట్ తో వెల్కమ్ చేసినట్లు తెలుస్తోంది. ఘాటి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సడన్ సర్ప్రైజ్ చేశారు అనుష్క శెట్టి. రానాతో అనుష్క మాట్లాడిన ఫోన్ కాల్ ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ వారమే బాక్సాఫీస్ ముందుకొస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అప్కమింగ్ మూవీ కిష్కిందాపురి ట్రైలర్ రిలీజ్ అయింది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ హారర్ థ్రిల్లర్ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. ప్రియదర్శి, నిహారిక హీరోయిన్ గా నటిస్తోన్న మిత్రమండలి మూవీని అక్టోబర్ 16న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. బన్నీవాసు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా క్రేజీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. నక్కిన త్రినాథరావు డైరెక్షన్ లో హవీష్ నటిస్తోన్న నేను రెడీ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇందుకు సంబంధించిన ఫోటోల్ని షేర్ చేసింది మూవీ యూనిట్.
వరుణ్ సందేశ్ అప్కమింగ్ మూవీ కానిస్టేబుల్ నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. థ్రిల్లర్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతోంది. రామ్ గోపాల్ వర్మ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. మనోజ్ బాజ్పేయి లీడ్ రోల్లో నటిస్తున్న పోలీస్ స్టేషన్ మే బూత్ సినిమా పోస్టర్ రిలీజ్ చేశారు. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.